హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. రోజు వీడియో ఏంటంటే మా దోస్తులు అయితే ఇద్దరు ఉంటారు, వాళ్ళకి చిచ్చు పెట్టి గప్ప గుద్దుకున్నట్టు అయితే చేస్తాము. వాళ్ళని ఎవరినో కాదు ఇట్లా చూపిస్తా చూడు. వాళ్ళకి తెలియదు ఇంకేమి, వాళ్ళకి తెలియదు. వాళ్ళు మాట్లాడుకుంటా కూర్చురాడా. మెల్లగా వాళ్ళకైతే చిచ్చు పెట్టి కొట్లాడేటట్టు అయితే చేస్తాము. చేసినాక మీరు లాస్ట్ వరకు అయితే చూడరు. వీడియో మస్తు మజా వస్తుంది గాయస్, చూడండి. గాయస్ కనిపిస్తురా వాళ్ళే గాయస్, దొంగ కొడుకులు చిచ్చులు ఎట్లయినా పెట్టి మొత్తం ఫైట్ ఇచ్చేసి వాళ్ళు ఇద్దరికి. ఫ్రెండ్షిప్ అని అంటారు రా ఇప్పుడు. సరే ఫ్రెండ్షిప్ కాకూరి, మీ గురించి సబ్స్క్రైబర్ చెప్పురు. సబ్స్క్రైబర్కి ఏం చెప్పాలి? డైలాగ్ కొట్టు రా అబ్బాయి, సబ్స్క్రైబర్స్ కోసం ఒక డైలాగ్ కొట్టు. భయానక్ డైలాగ్ కొట్టాలని ఉంది భయానక్. మావాడైతే మేము కూడా సిగ్గు పడుతున్నాడు. మావానికి ఒక డైలాగ్ ఇష్టం, ఏమన్నా కొట్లాడాలైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వస్తుంది. చాయ్ తాగితే పోతుందేమో, పాలు తాగితే పోతుందేమో, మా సర్ప్రైజర్ జోలికి వచ్చిరనుకో కాటిలా కలిసిపోతారు రా బేటే. చాయ్ తాగితే పోతుందేమో, పాలు తాగితే పోతుందేమో, మా సర్ప్రైజర్ జోలికి వచ్చిరనుకో కాటిలా కలిసిపోతారు రా బేటే. प्यार से अंटर अत्तापुर नवीन स्टेंटर पहलवान, అత్తాపూర్ నవీన్ స్టెంటర్ పైల్వాన్ ఇన్స్టాగ్రామ్లో ఐడి ఉంది, సెర్చ్ చేసి చూడండి. మొత్తం ఫాలో కొట్టుకోండి గాయస్. మావాడైతే మొత్తం షేరీడు అత్తాపూర్లోనే సర్కార్. అప్పుడప్పుడు మన ట్రంప్ వచ్చి ఛాయ్ తాగిపోతాడు, వీళ్ళ ఇంటికి ట్రంప్ వచ్చి ఛాయ్ తాగుతాడు. మొన్న మోడీ డైలాగ్ విన్నాడు, మోడీ డైలాగ్ విన్నారింది. ఇంటికి వచ్చి సపోర్ట్లు కొట్టి సల్మానం చేసి పోయింది గాయస్. అట్లుంటది అత్తాపూర్ నవీన్ స్టెంటర్. మా ఎవరు తిరుగుతుందంటే మేము ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాము, అరే ఏ పుణ్యం చేసుకున్నాము. చెప్పు బాయ్, ఇప్పుడు నువ్వు ఒక డైలాగ్ చెప్పు. అవు బాయ్, ఎయిటర్స్ కూడా ఒక మంచి డైలాగ్ చెప్పు. గాయస్ ఇప్పుడు మన్నాడు ఒక డైలాగ్ కొడుతుండు, ఒక డైలాగ్ కొట్టుగా సబ్స్క్రైబర్స్ వెయిట్ చేస్తున్నాడా. నా మీద ఊపు, మా సబ్స్క్రైబర్స్ చెప్పు. ఏం ఫీల్ ఉండదు మామయ్య. తెలుసుగా కుక్కలు కరిసిన మహేష్ అంటారు రా బాబు. మీ ఫ్రెండ్ మీద ఒక డైలాగ్ కొట్టు బాయ్. సరే బాయ్. వీడు మీ ఫ్రెండ్ మీ ఎనిమిది ఇప్పుడు ఇంకా ఫోన్ టీ మన జమ్మకుంటాడు ఇగో. సరే ఈ ఎయిటర్ అంట, ఈ ఇద్దరు ఎనిమిస్ అంట. ఇప్పుడు మీ ఎనిమిది మీద ఒక డైలాగ్ కొట్టురా. ఈ ఎయిటర్స్ అనుకో, ఒక డైలాగ్ కొట్టదు మీద. సరే బాయ్, నువ్వు కొట్టు బాయ్ ఎనిమిది డైలాగ్. వీడు నిన్ను చూస్తే కాల్చుకుంటా అంటాడు. అరే బెట్టే, చాయ్ తాగితే పోతుందేమో, వస్తే పోతుందేమో వచ్చేలా బెట్టే. నీ మీద పగా నాకు ఎప్పటికీ వదరా. అరే బెట్టే, చాయ్ తాగితే పోతుందేమో, వస్తే వెళ్తుందేమో వచ్చేలా బెట్టే. నీ మీద పగా నాకు ఎప్పటికీ వదరా. ఏం డైలాగ్ కొట్టింది గాయస్. అరే కొట్టిడుగా, ఇప్పుడు నువ్వు కొట్టు బాయ్. అరే నల్లోడా, నువ్వేం ఫీల్ కాకరా. నువ్వు ఎప్పుడు నల్లవునా, నువ్వు నెత్తి మీద అర్థమైందా? అరే పెట్టే, నీ నల్లగున్నానేమో, నీ నెత్తి మీద ఉంది నా కలర్. నీ కలర్ ఉంది నా కాలి కింద. యూ అప్రిషియేటింగ్ మై సన్. చెప్పేది మర్చిపోయినా, ఈ డాడ్ అంటే కొడుకు అంట గాయస్. ఏందో అర్థమైతలేదు అసలు. ఒకరికొకరు తండ్రి కొడుకులంట. మూతి మీద మిసాలు కానీ అప్పుడు తండ్రి కొడుకులంట ఒకరికొకరికి. ఏమో డాడ్ అంటే కొడుకు అంట గాయస్, ఏందో అర్థమైతలేదు. ఇది సమాజం ఇట్లే. అరే అసలు నీకు ఏమవుతాడు రా? దోస్త్ అవుతాడా, కొడుకు అవుతాడా, డాడ్ అవుతాడా? దోస్తుండే ఇప్పుడు నా ఎనిమియా? అరే ఆయనకి నేను ఎనిమిది ఎట్లయినా తెలుసా. సరే రైలేగో, మీరిద్దరు ఎనిమిది అంటారు కదా, ఇప్పుడు మీరు ఫ్రెండ్షిప్ గారా? ఆఫ్రికా, అరే ఆడే ఆఫ్రికా నుంచి వచ్చింది. సరే డాన్స్ ఆడురా. ఒకడు మంచిగా ఆడితే మంచిగా ఉంటుంది రా. డాన్స్ 1000 రూపీస్ క్యాష్ ప్రైజ్ ఇస్తారు అవి. ఒకడు మంచిగా ఆడతాడు. అరే గాయస్, మీరైనా జర కామెంట్లో ఎప్పుడు డాన్స్ ఆడమని. డాన్స్ రాదు భయ. ఫైటింగ్ ఏమంటే రెడీ. ఫైటింగ్ రెడీ అంటా బాయ్ నీతోని. అంటే ఏంది బాయ్ నువ్వు సప్పుడు దాకా కూర్చుంటున్నావు, కొట్లాడవా? ఒక రోజు కొడితే ఏడ్చుకుంటూ పోయి వాళ్ళ అమ్మకి చెప్పిండు. అవసరమా అయ్యా? మాట్లాడుతున్నావు. ఏమైంది కొట్లాడదామా? అయ్యా ఏమైందంటే ఏమైందిరా? నకరాలు చేస్తున్నావా? అరే ఆపురా, నకరాలు చేస్తున్నావా? నువ్వేం చేస్తున్నావు?
నకరాలు చేస్తున్నా ఏంటి నకరాలు మాటలు పెద్ద చేస్తున్నా? పెద్దగా అంటున్నావు ఆ? దెంగుతా లంచోడుకా మళ్ళా పెద్ద పెద్దగా వస్తున్నాయి మాటలు అంటుండు ఆపురి కొట్లాడకురి. మా మమ్మీ చూడు మమ్మీ తానికి పోయినా మమ్మీ తానికి పోయినా ఏం గాజులు వేసుకున్నారా మమ్మీ తానికి పోనీకి కనిపిస్తలేవు నిన్ననే మొదలుపెట్టిన గాజులు లంచోడుకా అరే ఓ భయ్యా గమ్మున దెబ్బలు తింటావు. ఎంఎం టెంట్ హౌస్ కి దెంగే అరే ముందుగా పోరా, అరే గమ్మున పోరా చోటు వద్దురా మన పోరా, అరే, అయ్యాడు బయట కొట్టేస్తుంది నిన్ను. పోరా, ఏమంటావు నువ్వు పోరా బే. అరే గాయస్ కొట్టి ఆ దెబ్బలు తింటున్నాడు. ఇది ఏందో అసలు. అరే కొట్లాడతావరా అంతోని కూర్చుంటాను కొట్లాడైతే బాయ్ అట్లా మంచి కూర్చుంటాను ఏం కొట్లాడతారు ఆడికి కొట్లాడు రాడు. చలో గాయస్ ఆడ వీళ్ళైతే కొట్లాడతారు ఇప్పుడు. అరే ఈడాగో ఈడ కొట్లాడినాం అనుకో 10 లక్షలు అంది ఈడ కొట్లాడినాం అనుకో 10 లక్షలు అంది ఏదైనా పల్లె బాయ్ ఆడ బతకలేదు రేపు తలవారు కదా చాకి అలా ఏమన్నా అనుకో బాయ్ నువ్వు నా ఎంబడి తెస్తావు నా పేరు కదా. సో గాయస్ ఇప్పుడైతే కొడుకులు కొట్లాడుతా అంటారు. ఈ కొట్లాడేది మొత్తం మీకైతే పార్ట్ 2లో చూపిస్తా. అప్పటిదాకా అయితే పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి.